పాకిస్తాన్ చరిత్రలో ఒక నీచమైనటువంటి అంశం తెర మీదకొచ్చింది. అదేంటయ్యా అంటే, పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ భారీ మెజార్టీతో గెలిచాడు. సైనిక సహకారం లేకుండా గెలిచాడు. ఫస్ట్‌లో సైనిక సహకారంతో గెలిచాడు. రెండోసారి సైనిక సహకారం లేకుండా గెలిచాడు. గెలిచిన వాడిని దించడానికి ఎందుకంటే అతను రూల్స్ మార్చాడు. సైన్యం ఆధిపత్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. వాస్తవంగా మన దేశంలో పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు అక్కడక్కడ ఈ పెట్రోల్ బంకులు పెట్టుకోవడం, షాపింగ్ మాల్స్ పెట్టుకోవడం చేస్తారు. ఎందుకు? దాని మీద నుంచి వచ్చేటటువంటి ఆదాయంతో పోలీసులకు సంబంధించినటువంటి కుటుంబాలకి అనారోగ్యానికి మందులో, లేకపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్ హాల్ నిర్వహణ, దానికి అయ్యే ఖర్చులు ఇట్లాంటి వాటి కోసం పెడతారు. అయితే పాకిస్తాన్ ఆర్మీ దాన్ని ఏమంటారు, బ్యూటీ పార్లర్ నుంచి ఇస్త్రీ షాప్ దాకా అన్నీ అదే నడుపుతుంది. 30% బిజినెస్లు పాకిస్తాన్లో వాళ్ళే నడుపుతారు. అక్కడ పాకిస్తాన్లో సైన్యం పని ఇవే ఉంటాయి ఎక్కువ. అంత ఇదిగా ఉండేటటువంటి దాన్ని మారుస్తున్నాడు. రియల్ సోల్జర్స్ ఏం చేయాలి అన్నటువంటి రూట్లో ఇమ్రాన్ ఖాన్ తీసుకెళ్తుండగా అతన్ని కాస్త, ఎందుకంటే అప్పుడు అక్కడ సైన్యానికి సైనిక ఉద్యోగం ఉంది, ఆ జీతం వస్తుంది, మళ్ళీ ఈ పైన సంపాదన. నిజమైనటువంటి పబ్లిక్ అక్కడ సంపాదన లేదు. వాళ్ళకి ఈ 30% అక్కడ ప్రజలకి ఇస్తే వాళ్ళకి ఉపాధి అవకాశాలు వచ్చినట్టే కదా, ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టే కదా, వ్యాపార అవకాశాలు వచ్చినట్టే కదా, పరిశ్రమల అవకాశాలు వచ్చినట్టే కదా. ఇవన్నీ సైన్యమే లాక్కుంది అక్కడ. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇమ్రాన్ ఖాన్ అది పరిష్కరించే దశలో అతన్ని తీసుకెళ్లి జైల్లో పడేసి చివరికి పాకిస్తాన్లో షాబాజ్ షరీఫ్ని తెచ్చి కూర్చోబెట్టారు. అక్కడ మిలిటరీ, ఐఎస్ఐ, తీవ్రవాదులు, కోర్టు కూడా వాళ్ళతో కుమ్మక్క అయిపోతుంది. అది అక్కడ దరిద్రం అయిపోయింది. ఇప్పుడు తాజాగా అప్పటి నుంచి జైల్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ మొన్నసారి జరిగిన ఎన్నికల్లో కోర్టు ద్వారా అతను చివరికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేకుండా చేశారు. చివరికి వాళ్ళ పార్టీకి కూడా ఎన్నికల్లో పోటీ లేకుండా అర్హత లేకుండా చేశారు. అయినా ఇమ్రాన్ ఖాన్ బొమ్మ పెట్టుకుని ఇండిపెండెంట్గా పోటీ చేశారు వాళ్ళ పార్టీ వాళ్ళు. మెజారిటీ వాళ్ళే గెలిచారు, హయ్యెస్ట్ వాళ్ళే గెలిచారు. మిగతా పార్టీలన్నీ వాళ్ళ పార్టీ దాంట్లో సగం వచ్చినాయి. కానీ వీళ్ళు ఇండిపెండెంట్లు కాబట్టి ఆ పార్టీల పరంగా ఉన్నటువంటి వాళ్ళకి మద్దతు ఇస్తూ సైన్యమును అధ్యక్షుడు కలిసి అధికారంలోకి తీసుకొచ్చి పెట్టారు. చివరికి ఆ షాబాజ్ షరీఫ్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సైన్యాధికారి దగ్గరికి కారు డిక్కీలో కూర్చుని వెళ్ళి కాళ్ళు పట్టుకుంటే అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ఈ ఆసిఫ్ మునీర్ అప్పటి నుంచి నడుస్తున్నటువంటి కథ చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా బయటపడినటువంటి అంశం ఏంటంటే, జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పవర్ఫుల్గా తయారవుతున్నాడు కాబట్టి అతన్ని మానసికంగా కుంగదీయడానికి, శారీరకంగా కుంగదీయడానికి అత్యాచారం చేశారట. నిన్ననే ఇంకొకటి చూసింది, నిన్నే మాట్లాడుకున్నాం, ఒక పాక్ సైనికాధికారిని అత్యాచారం చేశాడని, ఆత్మహత్య చేసుకున్నాడని. అదేందో మగాళ్ళను కూడా అత్యాచారం చేస్తారట అక్కడ. ఇది దారుణం. ఇమ్రాన్ ఖాన్ మీద అత్యాచారం చేశారన్నది ఇదేదో వేగ్ న్యూస్గా చేయట్లేదు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రముఖ పత్రికలైనటువంటి డాన్ లాంటి వాడు కూడా మెన్షన్ చేయడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. దాంట్లో రిపోర్టు కూడా బయటకు వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించి కస్టడీలో ఇట్లా జరిగిందంటూ మిలిటరీ హాస్పిటల్ రావల్పిండిలో ఉన్నటువంటిది ఇచ్చినటువంటి రిపోర్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఇదే సందర్భంలో డాన్ పత్రిక హైలైట్ చేసింది ఇది. తద్వారా ఇమ్రాన్ ఖాన్ కస్టడీలో ఎవరయ్యా అంటే, ఇమ్రాన్ ఖాన్ని ఒక ఆర్మీ మేజర్ అత్యాచారం చేశాడు అన్నటువంటి విషయం ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది.